నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నారన్న ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలన్న ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం ఎప్పుడు గుర్తిస్తుందని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు లడ్డు ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని అందజేసిన వేద పండితులు. దీపం 11ను రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాలు సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నారని ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి మంత్రి ఫారూక్ సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం ఎప్పుడు గుర్తిస్తుందని అన్నారు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఐఎస్సీ కాలనీలో ఉన్న మార్క్ ఫేడ్ బిల్డింగ్ లో బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన దినేష్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి ఫరూక్ తో టీడీపీ నాయకులు దినేష్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా నా వంతు సహకారం అందజేస్తానని అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అన్నారు. దినేష్ రెడ్డి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించిన సీఎం డిప్యూటీ సీఎం లోకేష్ కు ధన్యవాదాలు చెప్తున్నారని అన్నారు. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటైందని 2020 నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారని చెప్పారు. గత పాలకులు ఈ కార్పొరేషన్ ను అసలు పట్టించుకోలేదని, ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని అన్నారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. తప్పకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని పనిచేస్తామని, వ్యర్థ పదార్థాలు కూడా ఏ విధంగా ఉపయోగకరంగా మార్చాలన్న అంశాలపై దృష్టి పెడుతున్నామని అన్నారు. ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ భవిష్యత్తులో ఏపీలో కీలకంగా మారబోతుందని అన్నారు. సభ్యులందరూ గమనించాలండి, 25 నిమిషాలు ఫస్ట్ కూర్చొని ఎట్లా అవుతుందండి అంటే, సారీ ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, నో సిగ్నేచర్ లేకుండా కూర్చునేసి అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే ఇది అయిపోతుంది, చిన్నదే. మీకు వచ్చిందా ఇక్కడ? బి గ్రూప్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం అమ్మవారి దర్శనానికి రాక ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు అమ్మవారి లడ్డు ప్రసాదం శేషవస్త్రాన్ని అందజేశారు. ఆయన వెంట తెలుగు సినీ నటుడు నిర్మాత అశోక్ కుమార్ ఉన్నారు. అబద్దాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపిన చంద్రబాబు నాయుడు సర్కార్పై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి మోసాలు, అరాచకాలు నిలదీశారు. చంద్రబాబు నాయుడు అబద్దాల మీద అబద్దాలు చెప్తున్నారని,
ఆయనలో ఎప్పటికీ మార్పు ఉండదని అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదు. 2018-19 నాటికి 3,13,000 కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయి. కాగా రిపోర్ట్స్ కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. 14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబల్ ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయన్ను బొంగుల బాబు అని ఎందుకు అనకూడదంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. లాస్ట్ వీక్ లో బడ్జెట్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, 8 నెలల పాటు ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో చూడని విధంగా, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టలేకపోయాడు అన్నది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు. బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇతర ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ ఫోటోలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇతర ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ ఫోటోలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, ఇతర వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ కుటుంబంపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆధారాలు అందజేశామన్నారు. వైసీపీ వాళ్ళు ఏ పోస్టులు పెట్టకపోయినా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసిందేమిటి అని నిలదీశారు. వారిపై చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన అబద్దాల ఫ్యాక్టరీ అని, వారు చేసిన వ్యక్తిగత దూషణలపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. వైసీపీపై ఉక్కుపాదం మోపే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, వైసీపీ వాళ్లపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవతుశ్రీ శైలజారెడ్డి, ఆసిఫ్, కార్పొరేటర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మల్లాద్ విష్ణు గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర పిఎస్సి మెంబర్ ఆసిఫ్ గారు, డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, శైలజారెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, లీగల్ సెల్ నాయకులు, జిల్లా నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు మేమందరం గారు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో
మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏదైతే ఐటీడీపీ నడుస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, వ్యక్తిగతంగా ఇంట్లో మహిళల మీద ఏదైతే వాళ్ళు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియా వేదికగా ఆ హ్యాండిల్స్తో సహా ప్రతి ఒక్కటిగా స్థానికంగా ఉన్న మాచవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది. ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పోస్టులు పెట్టకపోయినా ఫేక్ ఐడీలు వాళ్ళే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతిరోజు గారు కేసుల రూపంలో, నోటీసుల రూపంలో ఈరోజు జైళ్ళు, స్టేషన్లు అన్నీ గారు తిప్పుతున్నారు. కానీ ఈరోజు మీరు చేసేదేంటి? కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, ముఖ్య నాయకులందరూ కూడా మాచవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వారి కుటుంబం మీద ఐటీడీపీ అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. ఆ ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని పూర్తి ఆధారాలతో సహా ఈరోజు మాచవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చే ముందు సమగ్రంగా ఎప్పుడెప్పుడు, ఏ రోజున, ఎక్కడ, ఎలా ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా వారు ఐటీడీపీ వారు పోస్ట్ చేశారో అవన్నీ సాక్ష్యాధారాలతో ఈరోజు పోలీసులకు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏకపక్షంగా ఉన్నట్టుగా మనకు కనపడతాం. ఎందుకని అంటున్నామండి ఈ మాట? ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమో, 6 సంవత్సరాల క్రితమో పాత రోజుల్లో జరిగినటువంటి అన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ జగన్ ఉపన్యాసాలు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. శాసనసభకు రాకుండా చిన్నపిల్లాళ్ల జగన్ మారం చేస్తున్నాడని అన్నారు. ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి లెక్కలు చెప్పాలని, వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో చెప్తామని స్పష్టం చేశారు. ప్రజావేదిక కొల్చడంతో ప్రారంభమైన వైసీపీ అసమర్థ పాలన 5 ఏళ్లు కొనసాగిందన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక సభకు రావటం లేదని విమర్శించారు. కుటుంబం మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నువ్వు చేసిన అసత్యాల ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఇప్పటికైనా కూడా ఈ ఫేక్ మాటలు, ఫేక్ బతుకులు, అసత్యాలు, అబద్ధాలు మానే జగన్. నీకు ధైర్యం ఉంటే సభకెళ్ళు, శాసనసభకెళ్ళు, మాట్లాడు. అక్కడ ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారు, మంత్రులు సమాధానం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు. అంతే తప్ప నువ్వు ఇళ్లలో కూర్చొని, నువ్వు తాడేపల్లి కొంపలో కూర్చొని నువ్వేదో నీ కడుపు మంటతో నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు, విశ్వసించే పరిస్థితిలో లేరు. విశ్వసనీయత కోల్పోయావు. అన్ని రంగాల్లో కూడా మెడికల్ కాలేజీల మీద కూడా నువ్వు మాట్లాడిన అబద్ధపు మాటలన్నీ కూడా సత్యకుమార్ మంత్రి శాసన మండలిలో సమాధానం చెప్తే నీ నాయకుల దగ్గర సమాధానం లేదు. తలదించుకునే పరిస్థితి వచ్చింది. దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు. దీపం పథకంలో కూడా ఏ విధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు, ఎన్ని లక్షల మంది బుక్ చేసుకున్నారో సమాధానం చెప్తుంటే వాటి మీద కూడా నువ్వు అబద్ధాలు, అసత్యాలు వండి వారుస్తున్నావు. ఏదేమైనప్పుడు కూడా స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సమాధానం చెప్తూ ఉంది. అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందో చంద్రబాబు నాయుడు గారు మరి శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా చెప్పారు. తప్పకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిగెత్తుద్ది, అమరావతి పనులు పరిగెడతాయి. అన్ని జిల్లాల్లో కూడా ఇరిగేషన్ పనులు కావచ్చు, లేకపోతే గుంతలు లేని రోడ్లు కావచ్చు, సంక్రాంతి కల్లా గుంతలన్నీ కూడా పోర్చమని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. నువ్వు ఏ విధంగా ఎంతమంది ఆ గుంతలో పడి హాస్పిటల్స్ పాలయ్యారు,
ఎంతమంది చనిపోయారో, ఎంతమంది నష్టపోయారో 5 ఏళ్ళు నీ పాలనలో చూసాం. ఈ ఫేక్ మాటలు, ఈ అబద్ధాలు, అసత్యాలు కట్టబెట్టమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తాము. శాసనమండలి సమావేశాల్లో వాలంటరీ వ్యవస్థ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్డీఏ కూటమికి వాలంటరీ వ్యవస్థ లేదన్నటువంటి విషయం కూడా తెలియదు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారం న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటరీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలి సమావేశంలో మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా లెనిన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటరీ అసోసియేషన్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో క్యాండిల్ పట్టుకుని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లంకా గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటించాలని, వాలంటరీ వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో వాలంటరీ వ్యవస్థను, వాలంటీర్లను గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయం ఈ ప్రభుత్వం పెద్దలకు తెలియదా అని అన్నారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు నిబద్ధత నిలబెట్టుకోవాలని, గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ గురించి సరైనటువంటి పద్ధతి ప్రకారం నియామకాలు, ఇతర విషయాలు చేయకపోతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. గత 5 నెలలుగా బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ ప్రకారం 5,000 గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను మానవతా హృదయంతో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. వాలంటీర్ల సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటరీ అసోసియేషన్ నాయకులు ఆర్ మమత, సరోజిని, పి రాజ్ కుమార్, షేక్ అబ్దుల్ ఖాదర్, జిలానీ, వి జయదుర్గ, కె రాజలక్ష్మి, కృష్ణవేణి, ఏవైఎఫ్ నగర సహాయ కార్యదర్శి లంక సాయి, సిహెచ్ శ్రీధర్, శ్రీరం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు అప్పుడు నమ్మారా? ప్రస్తుత పరిస్థితి మమ్మల్ని అయితే ఎలా చేశారంటే కసాయి వాడు గొర్రెని తీసుకొని వెళ్ళి ఎలాగ కోసేస్తాడో అలా చేసినట్టయిందండి. ఈరోజు నేను మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి, మీరు ఎన్నికల ముందు మీరు ఎలా చెప్పారు వాలంటీర్లు మేము తీసుకుంటాము, మేము 10,000 జీతం మీకు ఇస్తాము అని మాకు ముందు హామీ ఎందుకు ఇచ్చారు? అంటే మా ప్రతి ఒక్కరిని మమ్మల్ని మోసం చేసినట్టే చేశారు మీరు. ఈరోజు ఓట్ల కోసమని మమ్మల్ని ఇలా చేసి ఈరోజు మమ్మల్ని ఎంతమందిని జీవితాలని రోడ్డు మీద వేయడం అయితే మాకు అసలు నచ్చలేదండి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మేము తీసుకుంటాము, మీ ఆలోచనలోనే ఉన్నాము, మీకు మంచి ఉద్యోగం ఇస్తాము, మంచి భద్రత కల్పిస్తామని చెప్పి ఈరోజు ఇలా చేయడం మాకు అసలు బాగలేదండి. మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వరదల్లో మమ్మల్ని ఎందుకు డ్యూటీలకు పిలిచారు? మేము పసిపిల్లల్ని వదిలేసి 6 నుంచి సాయంత్రం 10 కూడా మమ్మల్ని వదలలేదు. ఎందుకు మరి? మాకు ఏ జాబులు ఉన్నాయని మాకు ఆ రోజు ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం ప్రజలందరికీ రాపించాము, ఫ్లడ్లో మేము రాయించుకోలేకపోయాము. అంటే మాకు మా ఉద్యోగం ఉంది, మేము సేవ చేస్తున్నాం అనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి ఈ రోజు ఏమైపోయింది? వాలంటీర్లు అంటే గుర్తులేరా మీకు? మీరు ఆ రోజు చెప్పేటప్పుడు ఏమైంది? మేము తీసుకుంటాము అని మీరు గట్టిగా ఎందుకు చెప్పారు? అదే మాట ఇప్పుడు మీరు ఎందుకు అనలేకపోతున్నారు? మేము ఆ జీవితాలు ఏమైపోయాలి? ముందు మేము చాలా సీరియస్గా ఉంటాం, ఇది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు తీసుకెళ్తామని నేను గట్టిగా చెప్తున్నానండి. కాలు 12 అర్ధరాత్రి 12 వరకు కూడా మీరు ఎందుకు ఎత్తట్లేదు? మీ ఉద్యోగాలు మేము తీసేస్తామన్నారు. మరి ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఎందుకు లేవు? మరి ఆ రోజు ప్రతిరోజు అటెండెన్స్ వేయాలి, ఇప్పుడు మరి ప్రతిదీ జియో ట్యాక్స్ చేయాలంటే వాలంటీర్లు అయితే పని చేయట్లేదు. మరి పెన్షన్ ఇవ్వాలంటే ఫలానా వాళ్ళు ఎక్కడ ఉంటారని వాలంటీర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మరి వాలంటీర్ లేనప్పుడు వాళ్ళకి ఎందుకు పని ఒప్పు చెప్తున్నారు? మరి తమ్ము ఎందుకు వేయించుకుంటున్నారు? ప్రతిరోజు అటెండెన్స్ వేయించి అందుకు వేయించుకుంటున్నారు అని అడుగుతున్నాను నేను. మరి ప్రతిరోజు అటెండెన్స్ వేస్తున్నాము, మరి మమ్మల్ని తీసేసిన వాళ్ళు అటెండెన్స్ ఎందుకు వేయించుకుంటున్నారు? ఎందుకు సచివాలయానికి ఇప్పించుకుంటున్నారు? ఎందుకు వర్క్ చేయించుకుంటున్నారు అనేది మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. ఏంటంటే మమ్మల్ని మభ్యపెట్టి మీరు ఉంటారు అని చెప్పేసి ఉంచుతాం అని చెప్పేసి మభ్యపెట్టి మాతో మీరు సేవ చేయించుకున్నారు. వరదల టైంలోనే కాన్ఫరెన్స్ కాల్ వచ్చేదండి, 12 కూడా వచ్చేది మా కాన్ఫరెన్స్ కాల్. మీరు రావాలి, లేదంటే తీసేస్తాము, లేదంటే ఇప్పుడు ఉన్న పరంగా మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి మాట్లాడారు మాతోటి. మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయండి, వాళ్ళు మాట్లాడినవి అన్నీ ఉన్నాయి. మీరు ఏం చేస్తాననేది మీరే చెప్పారు కదా, మీ నోటితో మీరే చెప్పారు భద్రత కల్పిస్తామని. అలాగే మీరు అన్న మాట మీరు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం, అంతేనండి. ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ మనుగడ లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు.
సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కానీ లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించే వాళ్ళమని చెప్పారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు. 2023 ఆగస్టు వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, 2023 సెప్టెంబర్లో వారిని కొనసాగించి జీవో ఇవ్వలేదని తెలిపారు. వారిని కొనసాగిస్తున్నట్టు జీవో ఇచ్చి ఉంటే వారి జీతాలను కూడా పెంచేవాళ్ళమని చెప్పారు. అయితే వాలంటీర్ల వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 15/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు? అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించేవాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు. ఈ రోజు మళ్ళీ కంచకచర్ల మండలం పరిధిలోని పెండ్యాల గ్రామంలో వ్యక్తిగత కారణాల వల్ల ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఎంపీపీ మలక్ బషీర్తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఎంపీపీ మలక్ బషీర్ పరారీలో ఉన్నట్లుగా సమాచారం. ఏపీ ఐఐఎస్సి కాలనీలోని ఇళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, వర్షం వస్తే 3 అడుగుల లోతు నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఐఐసి చైర్మన్ మంతిన రామరాజు పర్యటించారు. ఎంఐజీ, ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ సెక్టార్లోని సెట్ బ్యాక్ సమస్యను స్వయంగా పరిశీలించారు. ఏపీఐఐసి కాలనీ వాసులు కామన్ ఏరియా రిజిస్ట్రేషన్ సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షం పడినప్పుడు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. నీరు నిల్వకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీ సమస్యలు 1976లో ప్రారంభమైన ఈ కాలనీ యొక్క సమస్యలు గురించి చర్చించడం నిన్న మొన్న కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. దాని విధంగానే పెద్దలు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారిని కూడా ఆహ్వానించాం. ఎందుకంటే ప్రత్యక్షంగా వారు కనుక చూస్తే వారికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు అర్థమవుతాయని వారిని కూడా ఆహ్వానించిన వెంటనే వారు అంగీకరించి వచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో గద్దె రామ్మోహన్ రావు గత నెల రోజుల నుంచి కూడా నిరంతరం ఏపీఐసి కాలనీ సమస్యల మీద ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీంట్లో ఉన్న ముఖ్య సమస్య ఆ రోజు లేఅవుట్లో ఎంఐజీ కింద, ఎల్ఐజీ కింద ఇటువంటి వివిధ విభాగాల కింద ఇల్లు డివైడ్ చేయడం జరిగింది. ఆనాడు ఆటోనగర్ వాసులుగా ఉండి చిన్న చిన్న
ఆ రోజు ఉన్న ఆటోనగర్లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న చిన్న వ్యాపారస్తులుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేవారు ఇక్కడ స్థలాలు కొనడం జరిగింది. ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఆ రోజు ఇవాళ చాలా ఇరుకైన ఇళ్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సరాల నాడు ఏర్పడిన లేఅవుట్ ఇది ఏపీఐసి కాలనీ. ఆ రోజున్న పరిస్థితుల్లోనూ ఆ రోజున్న అవగాహన ప్రకారం ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. 3 విభాగాలుగా లోయర్ ఇన్కము, మిడిల్ ఇన్కము, బాగా పూర్ అని చెప్పి 3 విభాగాలుగా విభజించారు. ఆ రోజు రిజిస్ట్రేషన్ విధానంలో కొంత కరెక్ట్గా మైండ్ పెట్టి చేయలేకపోవడం వల్ల కానీ ఏదైనా కానీ ఈ ఇళ్లకున్న కామన్ సైట్ ఇళ్లకు సంబంధించిన సైట్లు సెట్ బ్యాక్స్ అంటారు. అది ఇంటికి ముందు వెనక కొంత ప్లేస్ వదలాలి కార్పొరేషన్ రూల్ ప్రకారంగానే. ఏదైనా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కేవలం బిల్డింగ్ కట్టిన ఏరియాకే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కామన్ సైట్లకు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు ఆ రోజున. ఎప్పుడు దీర్ఘకాలంగా అంటే సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఏదైతే ఏపీఐసి ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోజునటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సుమారుగా 400 మందికి ఎంఐజీ కానీ ఎల్ఐజీ కానీ వివిధ రకాలుగా 3 సెక్టార్ల కింద హౌసెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఈరోజు వారిని ప్రత్యేకంగా ఏపీఐసి వారిని అందరినీ కూడా పిలిచి పర్యవేక్షించమని, తదుపరి ఏదైతే ఈ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో చిన్ని గారు కానీ అదేవిధంగా రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు కానీ వారి సమక్షంలో ప్రభుత్వానికి పంపించి వీరికి పరిష్కార మార్గం చూడటానికి పూర్తిగా ఏపీఐసి ముందుంటుంది. గవర్నర్ సంబంధించిన వర్కర్సు అట్లాగే చిన్న చిన్న ఓనర్స్ వారందరూ గతంలో ఇది 76లో స్టార్ట్ అయింది. ఇది 76 నుంచి సుమారుగా అంటే 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది. మరి శిథిలావస్థ జర్నీ ఇవన్నీ ఇది మనం విజయవాడ మన నగరంలో ఇది ఒక లో లెవెల్ చిన్నపాటి వాన కురిసినా కూడా మరి మొత్తం మునిగిపోతుంది. దీని మీద గద్దె రామ్మోహన్ గారికి అట్లాగే కేసీ చిన్ని గారికి మరి వివరించి చెప్పడం జరిగి చెప్తే వారు పర్సనల్ ఇష్యూ చేసి 15 రోజులు బట్టి దీని మీద మానిటరింగ్ చేసి, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు కూడా చాలా అంటే దీని సబ్జెక్ట్ మీద మనం ముందు బ్రీఫ్గా చెప్పడం జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారి నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ విజయలక్ష్మి తనపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తమ అందరిపై అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు అతన్ని ఎందుకు విచారించడం లేదు, అరెస్ట్ చేయడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వినూత్న నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్ గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో కోరికతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని, ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్ట్. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడితో
20 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంట్ అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే మరి ఈ రోజు ఏమైంది, ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2008లో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు, దాంతో పాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు, దాంతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర. కేశవచంద్ర రమావత్ చిత్రం ఒక ట్రైబల్ స్టోరీ అని, లంబాడీల జీవిత శైలి, బావామర్దుల ప్రేమ కథ, తండ్రి కొడుకుల మధ్య బంధం ఈ చిత్రంలో కనిపిస్తాయని హీరో జబర్దస్త్ రాకేష్ తెలిపారు. నవంబర్ 22న కేసీఆర్ చిత్రం విడుదల కానుందని, చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని రాకేష్ కోరారు. విజయవాడలోని కేసీఆర్ చిత్ర బృందం సందడి చేసింది. కేశవచంద్ర రమావత్ చిత్రం నవంబర్ 22న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లోని మయూరి తెలుగు రుచులు హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ చిత్ర ప్రమోషన్ లో హీరో జబర్దస్త్ రాకేష్, సతీమణి నటి సుజాతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ తమ చిత్రానికి ఆంధ్రాలో ఉన్న ఆదరణ తెలంగాణలో లేదన్నారు. ఆంధ్ర ప్రజలను చూసి తెలంగాణ వారు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఈ చిత్రంలో 4 పాటల్లో ఒక పాటని కేసీఆర్ ఆవిష్కరించారని, ఇది కేసీఆర్ మీద నిర్మించిన చిత్రం కాదు, పూర్తిగా ట్రైబల్ స్టోరీ అని తెలిపారు. లంబాడీల జీవిత శైలి, బావమరదల ప్రేమ కథ, తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చిత్రంలో చూపించామని, కేసీఆర్ చిత్ర నిర్మాణానికి ఆస్తులన్నీ అమ్ముకున్నానని అన్నారు. తెలంగాణలోని ఓ ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ ఇది అని, నటి రోజా తనకు తల్లి లాంటిది, ఆమె ప్రోత్సాహం వల్లే చిత్రం ఇక్కడి దాకా వచ్చిందన్నారు. చిత్రానికి వాల్ పోస్టర్ కూడా తానే అతికించుకున్నానని చెప్పారు. తన చిత్రానికి తానే ప్రమోషన్ ఇచ్చుకుంటున్నానని అన్నారు. తనకు ఏ రాజకీయ నాయకులు, దర్శక నిర్మాతల అండదండలు లేవని, పూర్తిగా తన కష్టం మీద తాను చిత్రాన్ని నిర్మించానని చెప్పారు. అనంతరం నటి సుజాత మాట్లాడుతూ రాకేష్ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాడని, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందం. నా సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం వరకు కూడా అంతా బ్రహ్మాండంగా, దిగ్విజయంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏ నెగిటివ్ సెన్స్ కూడా నా దగ్గరికి రాకుండా అమ్మవారు నన్ను చాలా చక్కగా అంటే తన బిడ్డలాగా పరిరక్షించాడు. సో ఎందుకో మనసులో అనిపించింది. వెంటనే తను కూడా ఒక 11 రోజుల క్రిందటే భవానీమాల వేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులకి రేపు జరగబోయేటువంటి ఒక పెద్ద యుద్ధమే అని చెప్పాలి. 22 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా అటు తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికాలో నా సినిమా కేశవచంద్ర రమావత్ షార్ట్కట్లో కేసీఆర్, ఈ సినిమా అంగరంగ వైభవంగా నా మొదటి సినిమా, నేను కలగన్న సినిమా, రేపు ఇదే సినిమా అవార్డుల వైపు కూడా వెళ్ళేటువంటి ఒక సినిమాని నేను మీ అందరికీ తెలుసు. మొదటి నుంచి జబర్దస్త్లో నేను ఏ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఏ స్థాయి వరకు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీర్వాద బలమే. అటువంటి స్థాయి నుంచి వచ్చి నేను ఒక సినిమాని నా సొంతంగా నిర్మించి విడుదల చేయగలుగుతున్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులే. నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినప్పుడు నా కెరియర్ స్టార్టింగ్ టైంలో వచ్చినాను. కెరియర్ మంచిగా పోతుంది, కెరియర్ మంచిగా రన్ అవుతున్న టైంలో మళ్ళీ వచ్చినాను. ఇంత అద్భుతాన్ని లగ్గం చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు వచ్చినాను. సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది, మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద అట్లనే ఉంటాయి. అండ్ ఇక్కడున్న విజయవాడ పబ్లిక్ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద అట్లనే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఎప్పుడు ధమాక్లో కూడా రాకపోతుండే మాలేసుకోవాలి, అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని చెప్పి. సినిమా తీయడం అనేది అంత చిన్న విషయం కాదు. దాని సినిమా తీసినా కూడా రిలీజ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అని చెప్పి సినిమా తీసిన తర్వాత అర్థమైంది. మాకున్న శక్తి సరిపోదు,
ఇంకా ఏదో మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలి అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం అమ్మవారి దీక్ష తీసుకున్న 11 రోజులు. అది కూడా కనకదుర్గమ్మ దగ్గరికి పోతేనే నేను అనుకున్నది జరుగుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉండే. ఇవాళ 11 రోజులు అయిపోయింది కాబట్టి అమ్మవారి దగ్గర మాల విసర్జన చేసి మీ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నారన్న ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలన్న ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం ఎప్పుడు గుర్తిస్తుందని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు లడ్డు ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని అందజేసిన వేద పండితులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.